విడుదల, దురాత్మల నుండి విడుదల. ఆ తండ్రి ఆ పిల్లవాడిని తీసుకొచ్చినప్పుడు ఆ తండ్రి మొదట శిష్యుల దగ్గరికి వెళ్ళాడంట. అదే ఎవరి దగ్గరికి వెళ్ళాడు? శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. శిష్యుల దగ్గరికి వెళ్తే మీరు ఏదో మంత్రించండి అయ్యా అన్నట్టు. వాళ్ళు ఏం మంత్రించాలి మాకు అర్థం కావట్లేదు, మాకు ప్రభు మంత్రించడం నేర్పలేదు, మరి మాకు ఆయన ప్రార్థన చేయడం నేర్పాడు, ప్రార్థన చేస్తా ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేశారు, కానీ ఇది అయ్యం బోల. అప్పుడు ఆ తండ్రి అనుకున్నాడు ఇది వీళ్ళ వల్ల కాదు అనుకున్నాడు. ఆ గురువు గారి దగ్గరికి వెళ్దాం, ఎవరి దగ్గరికి? వీళ్ళ గురువు దగ్గరికి వెళ్తే మరి ఆయన వల్ల అయిద్దో కాదో అంత అనుమానం వచ్చేసింది. ఇప్పుడు దాకా నమ్మకం ఉంది కానీ వీళ్ళు చేసేదలికి అది పోలేదుగా, అనుమానం కూడా వచ్చి పడింది. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళటంతో అనుకున్నాడు తొందరగా పని అయ్యే సంగతి చూద్దాం, ఎందుకు టైం పోయే మాటలు ఎందుకు, ఆయనతో అసలైన మాట అడుగుదామని చెప్పి పోయి అడిగాడు. ఏమంటే అయ్యా నీ వలనైతే బాగుచు, లేకపోతే పొమ్మంటే పోతానంటే అన్నాడు. టైం వేస్ట్ ఎందుకు, కాసేపు నిలబడటం మాట్లాడటం, చెప్పు అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు నీ వలన నమ్మటం నీ వలన అయితే, అది చెప్పింది, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుడు ఆశీర్వాదాల కొండ, ఆశీర్వాదాల కొండ. నువ్వు నీ శాతనైనంత తీసుకెళ్ళి నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము దొరుకుతాయి. నువ్వు అడిగి ఊహించిన దానికంటే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు అంట ఆయన. స్తోత్రం చెప్పు. నీకు చేతనైతే అడుగు, అడగడం చేత కాకపోతే ఊహించు, నీ మనసులో అనుకో నాకు ఇలా జరగాలని, ఊహించు. అడగడం చేత అయితే అడుగు, అడగడం చేత కాకపోతే ఊహించు. అడుగు వాటికంటేను ఊహించు వాటికంటే అధికముగా అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు యేసయ్య. నీవెంత ఒక చిన్న వ్యక్తివి ఈ ప్రపంచంలో, ఎన్నో కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుణ్ణి దేవుడు పోషిస్తున్నాడు, బ్రతికిస్తున్నాడు, వారి వారి అవసరతల కొలది వారికి సహాయము చేస్తున్నాడు. నీదొక చిన్న జీవితం, నీదొక చిన్న సమస్య, నీదొక చిన్న జీవితము, నీదొక చిన్న సమస్య. అంటున్నావు, ఎందుకు దాటిపోతున్నావు? చూద్దాంలేని ఎందుకు వాయిదా వేస్తున్నావు? చాలామంది అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఏదేదో వారికి తెలిసినటువంటి మార్గాల్లోకి వెళ్ళి విడుదల పొందుదామని చూస్తారు. పిల్లరా, కనికరం కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడిపై నమ్మకం ఉంచుతాయి. ఆయన నిన్ను డబ్బులు ఇమ్మని అడగలేదు, బంగారం ఇమ్మని అడగలేదు, నువ్వు లేకపోతే ఆయన ఇంకా నా చుట్టూ తిరగమని అడగలేదు. ఆయన నీకు చెప్పేది ఏంటంటే నమ్ము, నమ్ము, నమ్ముట నీ వల్ల అయితే నమ్మవాడికి సమస్తము సాధ్యమే. చాలామంది మనసు పెట్టలేకపోతున్నారు. ఎందుకని దేవుణ్ణి నమ్మలేకపోతున్నారు? మనుషుడి మనసు ఈ లోకం మీద ఉండిపోయింది. మనుషుడు ఈ లోకంలో సంతోషించాలి, సుఖంగా ఉండాలి, వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకోవాలి, అనుకున్న చోటకి వెళ్ళాలి, అనుకున్నది చేయాలి, వాళ్ళని చూసి వాళ్ళకిలాగా ఉండాలి, వీళ్ళని చూసి వీళ్ళకిలాగా ఉండాలని ఈ బిజీగా ఆలోచించే ధోరణిలో ఉండిపోయి మనకి అన్నిటినీ గాలి, నీరు, ఆహారం, ఆరోగ్యం అన్నిటిని అనుగ్రహించే దేవుని మీద నమ్మకం పెట్టలేకపోతున్నారు మనుషులు. మనసు దేవుని మీద నుండి తొలగిపోతుంది. దేవుణ్ణి ఆఖరిలో పెడుతున్నారు, లోకాన్ని మొదట పెట్టుకుంటున్నారు, వారి లోకాశల మీద వారి మనసు పెట్టుకుంటున్నారు, దేవుని మీద ఉన్న మనసును తీసివేసుకుంటున్నారు. అందుకే ఆయనను నమ్మలేకపోతున్నారు కనుక కార్యాలు చూడలేకపోతున్నారు. నమ్మితే దేవుని మహిమను చూస్తారు. ఎవరితో చెప్పాడు ఈ మాట యేసయ్య? చనిపోయిన లాజర్ని సమాధులు పెట్టారు, అప్పటికి 4 రోజులు అవుతుంది. చెప్పాలి, ఎన్ని రోజులు అయింది? 4 రోజులైంది. వారిలో ఒక సహోదరు వచ్చి, ఈ ప్రభువా ఇంత లేటుగా వచ్చావు, నువ్వు 4 రోజుల క్రితమే వచ్చినట్టయితే నా తమ్ముడు బతికేవాడు, ఎందుకు ఇలా చేసావని. ప్రభు అంటాడు,
ఇప్పుడైనా ఏమి? పునరుద్ధానము జీవము నమ్ము. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తా. నీ తమ్ముడు లెగుస్తాడు అని అంటే అప్పుడెప్పుడో పునరుద్ధానం ముందు లెగుస్తారని నాకు తెలిసి అన్నాడు. ప్రభు అంటున్నాడు ఆ పునరుద్ధానము కూడా నేనే. పునరుద్ధానము జీవము నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. రా, సమాధి ఎక్కడికి వెళ్ళారు? లాజరు సమాధి దగ్గరికి తీసుకుని వెళ్ళి ప్రభు అక్కడ కన్నీరు విడిచి ఆ సమాధిలో ఉన్న లాజర్ని ఆ బండ తీసిన తర్వాత రమ్మని ఆజ్ఞాపిస్తే ఒక్క మాటతో చనిపోయిన వాడికి జీవం వచ్చింది. కుళ్ళిపోయిన శవం నార్మల్ అయిపోయింది. ఎముకలు, నరాలు, కండరాలు అమర్చబడి మంచి ఆరోగ్యవంతుడిగా బయటకు వచ్చాడు. సోదరుని చెప్పండి, నమ్ముదామా? నమ్ముతావా? దేవుడు ఆనాడు ఈనాడు ఏ నాటికైనా ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన శక్తి మారదు. మనము మనుషులం కనుక, శరీరంలో ఉన్న కనుక మనకి వయసు అయిపోతుంది. మనకు వయసు అయిపోయి బలం ఉడిగిపోయి ముసలోళం అవుతాం. దేవుడు ముసలోడు కాడు, దేవుడు బలహీనుడు కాడు. ఆయన ఆత్మ, ఆయన దేవుడు, ఆయన శక్తి అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడి గురించి మనం తెలుసుకోవాలి. ఆయన మన వంటి వాడు కాదు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన నీ జీవితంలో తన కార్యం చేస్తాడు. నమ్మితే దేవుని మహిమను చూస్తాం, విడుదలను పొందుకుంటాం. దేవుని స్తోత్రం చెప్పండి. నాగరిగా మరొక వచనం చదువుదాం. మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుకుందాం. దేవుని మాటలు చదువుకుందాం. చదవండి. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవి ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఆయనకి గాలి సముద్రము కూడా లోబడుచున్నవి. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రకృతి వలన, రోగాల వలన కలిగే భయము మీద నీకు జయము కలుగుతుంది. నువ్వు నమ్మితే జయము. అక్కడ సముద్రంలో ప్రయాణం జరుగుతుంది. వాళ్ళు సముద్రంలో ఎలాగ పడవ మీద వెళ్తున్నప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. ఏమొచ్చింది? తుఫాను వచ్చింది. ప్రభు నిద్రపోతూ ఉన్నాడు, పడవలో నిద్రపోతున్నాడు. వారు ఆయన లేపారు. ఎందుకు భయపడుతున్నారు? ప్రభు వారు గద్దించినప్పుడు తుఫాను ఆగిపోయింది, సముద్రము నిమ్మళించింది. వారు ప్రశాంతంగా వెళ్ళిపోతున్నారు. వారు అనుకున్నారు, ఈయన ఎట్టివాడు, ఎవరైనా ఏంటి ఇంత తుఫాను గద్దించగానే ఆగిపోయింది. అందరు చెప్పండి, ప్రభు గద్దిస్తాడు. నా తుఫానులన్నీ ఆయన గద్దిస్తాడు. నా జీవిత ప్రయాణంలో నిమ్మళముగా నన్ను నడిపిస్తాడు. నమ్ముతున్నావా? నీ పిల్లల గురించి కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, నీ రోగం కానీ నేను గందరగోళం చేస్తుందా? తుఫానులు ఎగిసి నీ మీద పడుతున్నాయా? నీ సమస్యలు నిన్ను గలిబిలి చేస్తున్నాయా? యేసుక్రీస్తు నామములో నేను ప్రకటిస్తున్నాను, ఆయన నీ తుఫానులను గద్దిస్తున్నాడు. ఈ రాత్రి అవి మిక్కిలి నిమ్మళమై ఓరకుండునుగాక. నీకున్నటువంటి భయంకరమైన పరిస్థితులన్నీ కూడా నిమ్మళమైపోవాలంతే, అవి మౌనమైపోవాలంతే, అవి నిన్ను వదిలిపోవాలంతే. గొప్ప ధైర్యంతో నీ జీవిత ప్రయాణం కొనసాగాలి. ఆమేన్ చెప్పండి. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఒకటి, నువ్వు నమ్మితే దేవుని స్వస్థత నీ శరీరంలోకి వస్తుంది. రెండవది, నువ్వు నమ్మితే ప్రతి విధమైన సాతాను శక్తుల నుంచి నీకు విడుదల కలుగుతుంది. మూడవదిగా, నువ్వు దేవుణ్ణి నమ్మగలిగితే నీ జీవితంలో ఏర్పడిన భయాలన్నిటి నుంచి నీకు జయము కలుగుతుంది. గొప్ప ధైర్యం నీకు ఇస్తాడు దేవుడు. నమ్ముకుందామా? అందరం కూడా లేచి నిలబడదాం. ప్రభువా, నేను నిన్ను నమ్ముతున్నాను. నా జీవితంలోకి ఇవి కావాలి, నాకు స్వస్థత కావాలి, నాకు విడుదల కావాలి. ఏ సాతాను చేత నువ్వు బాధించబడుతున్నావో, వేధించబడుతున్నావో, దాని నుంచి నీకు విడుదల ఈ రాత్రి. కళ్ళు మూసుకొని ప్రార్థించి నిన్ను స్వస్థపరిచే ప్రభు, నువ్వు నీ నమ్మని చెప్పున నీకు స్వస్థతనిచ్చే ప్రభు. నమ్ము, అది జరుగుతుంది. నమ్ము, అది జరుగుతుంది. నమ్ము, అది జరుగుతుంది. నువ్వు నమ్మినదే జరుగుతుంది. నమ్మినదే జరుగుతుంది. రెండు చేతులు ఆకాశం వైపు చాపండి. హల్లెలూయా. ప్రార్థించు. నేను నమ్ముతున్నాను ప్రభు, నా శరీరంలో నీ స్వస్థత కలగాలి. అలాగే విడుదల. ఏ దయ్యం, ఏ దురాత్మ, ఏ చీడ, ఏ పీడ, ఏ శక్తిని నా ఆవరించిన ఇప్పుడే అది నీ శరీరాన్ని విడిచిపెట్టి పోవునుగా.
చాలు. యేసయ్యా నీకు వందనాలు. నమ్ము, నువ్వు నమ్ము, భయపడటం కాదు, నమ్ము. ఆయన గద్దిస్తున్నాడు దాన్ని, తుఫానులు గద్దిస్తున్నాడు ఆయన. నిన్ను భయపెట్టేదాన్ని ఆయన గద్దిస్తున్నాడు, అది వెళ్ళిపోతుంది. నీకు విడుదల ప్రకటిస్తున్నాడు ఆయన. ప్రభు ఈ రాత్రి నీకు విడుదల ప్రకటిస్తున్నాడు. ఈ రోజు నుంచి నువ్వు గొప్ప సమాధానంతో జీవిస్తావు. నజరేయుడైన యేసు నామములో ఈ వేదిక మీద నుండి ప్రభు మాటలు ప్రకటిస్తున్నాను. ఈ రోజు నుంచి నీ తుఫానులన్నీ అణిగిపోవును గాక. నిన్ను భయపెట్టేది భయపడును గాక. నీ జీవితంలో గొప్ప ధైర్యము కలుగును గాక, విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక, సమాధానము కలుగును గాక. చప్పట్లతో పొందుకుందాం, చప్పట్లతో దేవుని మహిమపరిచేదాన్ని పొందుకుందాం. దేవుని అద్భుతమైన స్వస్థత మన శరీరములలో, మన అవయవాల్లో, మన తల కొట్టబడాలి. మన గుండె, ఎముకలు, కీళ్ళు, కిడ్నీలు, ప్రతి విధమైన అవయవాలు, భాగాలన్నీ స్వస్థపరచబడును గాక. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కలుగును గాక. ప్రతి విధమైన విడుదల, గలిబిలి, నిద్ర లేమి సమస్య యేసు నామములో తొలగిపోవును గాక. ప్రతి విధమైన భయంకరమైన కళలు విడిచిపోవును గాక. ప్రతి విధమైన శత్రువు భీతి లయమైపోవును గాక. ప్రతి విధమైన పీడ జ్వరము తొలగిపోవును గాక. ప్రతి విధమైనటువంటి పిడుసులు, ప్రతి విధమైనటువంటి కనబడని పరిస్థితులు, ఆ అంతరాయం కలిగించే దుష్టశక్తుల ప్రభావము, అర్థం కాని నష్టాలు, అర్థం కాని లాస్ అంతా యేసు నామములో విడిచిపెట్టి పోవును గాక. చప్పట్లు కొట్టు, చప్పట్లు కొట్టు, నమ్మి సప్పెట్ల కొట్టు, నమ్మి నమ్మి నమ్మి. సాతాను వలన కలిగినటువంటి ప్రతి అనర్థము నిన్ను విడిచిపెట్టి పోవును గాక. మందులకు, డాక్టర్లకు అర్థం కాని రోగాలన్నీ కూడా ఇప్పుడే యేసు నామములో నిన్ను విడిచిపెట్టి పోవును గాక. విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక యేసు నామములో. నీ జీవితంలో చెలరేగిన తుఫానులన్నీ కూడా యేసు క్రీస్తు నామములో, చేతులెత్తు, చేతులెత్తు. నీ జీవితంలో కలిగిన ప్రతి తుఫాను గద్దించాలి. నీ నోటితో గద్దించు. నీలో ప్రభు నిలిచి ఉన్నాడు, నీ హృదయంలో ప్రభు నిలిచి ఉన్నాడు. నీ సమస్యను గద్దించాలి. ఈ కొండను చూసి వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది అది. ఓ ప్రతి విధమైన సమాధానం లేని సమస్య నాలో నుండి వెళ్ళి పోయేస్తున్నామని చెప్పాలి. మా భార్య భర్తల మధ్య గొడవలు పెట్టే సమస్య సైతానా, ఓ తుఫానా, అణిగి పోయేస్తున్నామని చెప్పాలి. ప్రతి విధమైన తుఫానులు, ప్రతి విధమైన గలిబిలి, గందరగోళాలు తొలగిపోయి సమాధానము, నిమ్మళము కలుగును గాక. ఆజ్ఞాపించాలి, నిమ్మళించును గాక. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని పట్టుకెళ్ళి పొందుకున్నాము, 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 పొందుకున్నాము. అరికాళ్ళు కదలాలి, చేతులు కదలాలి, ఆలోచనలలో నమ్మకం ఏర్పడాలి. నీ శరీరంలోనికి అది అన్వయించబడాలి. చప్పట్లు దేవుని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ ఆత్మకార్యము కొరకు వందనాలు. నువ్వు చేసిన ఆత్మకార్యముల కొరకు వందనాలు, గొప్ప కార్యముల కొరకు వందనాలు. ఈ రాత్రి మీరే మహామహుడిగా, మహోన్నతుడిగా మీరు మహిమ పొందారు. మీ బిడ్డల మధ్యలో మీరు సంచరిస్తూ మీరు చేసిన కార్యం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఆశ్రయించిన వారికి నువ్వు చేసిన మేలు కొరకు వందనాలు, స్తోత్రాలు. వారు ఇంకా స్థిరపడుదురుగా, వారు ఇంకా అది కొరకు బలపరచబడి అనేకులకు సాక్షార్థమై నీకు మహిమకరంగా జీవించాలని ప్రార్థన చేస్తూ యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నిన్ను స్వస్థపరిచిన ప్రభు నీ ద్వారా మహిమపరచబడును గాక. దేవునికి మహిమ, స్తోత్రం. హల్లెలూయా. మంచిది.